బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచాలన్న కేంద్రం నిర్ణయం. దానికి తోడు కనీసం ఏడాది పాటు బంగారం కొనుగోలుకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల చేసిన విజ్ఞప్తి ఆభరణాల మార్కెట్లో వినియోగదారుల సెంటిమెంట్పై గణనీయంగా ప్రభావం చూపాయి. పెరుగుతున్న ధరలు, భవిష్యత్ ధరలపై అనిశ్చితి కారణంగా చాలామంది వినియోగదారులు తమ కొనుగోళ్లను వాయిదా వేయడంతో దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని స్థానిక బంగారు వ్యాపారులు తెలిపారు. ప్రస్తుత డిమాండ్ ప్రధానం కొనసాగుతున్న పెళ్లిళ్ల సీజన్పై ఆధారపడి ఉన్నందున రాబోయే రోజులు కష్టంగా ఉండవచ్చునని వ్యాపారులు భావిస్తున్నారు. శుభముహూర్తాలు త్వరలో ముగియనున్నందున వినియోగదారుల రాక మరింత తగ్గుతుందని వారు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు 16,000 పెరగడం మధ్యతరగతి కుటుంబాలు పెళ్లికి షాపింగ్ చేసే వారిపై తీవ్ర ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ఈ మేరకు జ్యువెలర్స్ దుకాణ యజమానులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రకటన వినియోగదారుల ప్రవర్తనను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ఆ ప్రకటన తర్వాత దుకాణాలకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని, కేవలం అత్యవసర పెళ్లి కొనుగోళ్ల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే వినియోగదారులు వస్తున్నారని ఆయన వెల్లడించారు. పెరుగుతున్న దిగుమతి సుంకాలు, ప్రభుత్వ విధానాలపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, ఇవే ధరల పెరుగుదలకు కారణమని వారు భావిస్తున్నారని వ్యాపారులు తెలిపారు. కాగా చాలామంది కొత్త కొనుగోళ్లకు ముందు ధరలు స్థిరపడే వరకు వేచి చూస్తున్నారు. ధరలు అధికంగా ఉండి డిమాండ్ బలహీనపడితే స్థానిక మార్కెట్ దీర్ఘకాలిక మందగమనాన్ని చూడవచ్చునని ఆభరణాల వ్యాపారులు భయపడుతున్నారు. పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక దుకాణ యజమాని మాట్లాడుతూ, సాధారణంగా దీపావళి వంటి పండుగల సమయంలో అమ్మకాలు పుంజుకుంటాయని, కానీ ప్రస్తుత డిమాండ్ చిన్న వ్యాపారులను తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పర్యవసనంగా ప్రతిపాదిత ఏడాది విరామంపై తమ ఆందోళన వ్యక్తం చేయడానికి ఆభరణాల సంఘాలు త్వరలో ప్రధానమంత్రిని కలవడానికి సిద్ధమవుతున్నాయి. వినియోగదారులు కూడా చాలామంది తాము కొనగాలనుకున్న బంగారం పరిణామాన్ని తగ్గించుకున్నారు. పెళ్లికి బంగారం కొనుగోలు చేయాలనుకున్న ఓ కస్టమర్ అధిక ధరల కారణంగా తమ కుటుంబం కొనుగోలును పరిమితం చేసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరో కస్టమర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి సలహా మేరకు తన కొనుగోలును పూర్తిగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమై ఓ చిరుద్యోగి ప్రతిస్పందిస్తూ, చిన్న ఆభరణాలు కూడా కొనలేని స్థితికి రావడంతో మధ్యతరగతి కుటుంబాలు బంగారంలో పెట్టుబడుల గురించి పునరాలోచిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. అధిక పన్నులు, పరిపాలనపరమైన అప్పీళ్ల వంటి ఈ కారకాలన్నీ కలిసి స్థానిక ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మారుస్తున్నాయి. కాగా సంక్షోభ సమయంలో విలువైన లోహాలలో చేసే సాంప్రదాయ పెట్టుబడుల పట్ల ప్రజల దృక్పథంలో మార్పును తీసుకువస్తున్నాయి. తెలంగాణతో పాటు 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్లు జాబితా సవరణ చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా రాష్ట్రాల్లో బూత్ స్థాయి అధికారులు జూన్ 25 నుండి జూలై 24 మధ్య ఇంటింటికి వెళ్లి ఓటర్ల సర్వే చేపడతారు. ఓటర్లు తమ పేర్లను, తమ తండ్రులు, తాతల పేర్లను గత ఎస్ఐఆర్ అంటే 2002 ఓటర్ల జాబితాలో ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని ఈసీ కోరింది. కాగా దీనికి సంబంధించిన సన్నాహక పనులు నేటి నుండి జూన్ 24 మధ్య జరుగుతాయి. ఇంటింటి సర్వేలు జూన్ 25 నుండి జూలై 24 మధ్య కొనసాగుతాయి. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పనులు జూలై 24 నాటికి పూర్తి చేసేస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాల ప్రచురణ జూలై 31న జరుగుతుంది. అభ్యంతరాలు, విజ్ఞప్తులను దాఖలు చేయడానికి గడువు జూలై 31 నుండి ఆగస్టు 30 మధ్య ఉంటుంది. నోటీసుల జారీ, విచారణ, ధృవీకరణ, సర్వే ఫారాలపై నిర్ణయం తీసుకోవడం, అభ్యంతరాల పరిష్కారం వంటి ప్రక్రియలన్నీ ఎన్నికల నమోదు అధికారుల ఆధ్వర్యంలో ఏకకాలంలో జరుగుతాయి. తుది ఓటర్ల జాబితాల ప్రచురణ అక్టోబర్ 1, 2026న జరుగుతుంది. బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్లి ఇప్పటికీ ఉన్న ఓటర్లందరికీ పాక్షికంగా వివరాలు నింపిన సర్వే ఫారాలను 2 ప్రతులలో అందజేస్తారు. ఆ ఫారాలను ఎలా నింపాలో వారికి తగిన సూచనలు ఇస్తారు. ఏదైనా ఇల్లు తాళం వేసి కానీ, మూసివేసి కానీ ఉన్నట్లు బిఎల్ఓ గమనిస్తే వారు కనీసం 3 సార్లు ఆ ఇంటిని సందర్శించాల్సి ఉంటుంది. కాగా ఓటర్లు తమ సర్వే ఫారాలను ఆన్లైన్ ద్వారా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నింపిన ఫారాలను ఆన్లైన్లోనే సమర్పించవచ్చు. బిఎల్ఓల పర్యటన తేదీలను ఎన్నికల నమోదు అధికారులు ముందుగానే తెలియజేస్తారు. అలాగే ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తారు. బిఎల్ఓలు నింపిన ఫారాలను సేకరించిన ఆ సర్వే ఫారం ప్రతిపై అక్నాలెడ్జ్మెంట్ ముద్రించి ఓటర్కు అందజేస్తారు. ఆ ప్రతిని ఓటర్ తన వద్ద భద్రపరచుకోవచ్చు. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఓటర్ సవరణ ప్రక్రియలో భారీగా ఓటు తొలగిపోవడం, అర్హులైన వారి పేర్లు సైతం జాబితా నుంచి గల్లంతు కావడం వంటి పరిణామాలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకుకు గండి పడుతుందేమన్న ఆందోళనలో ఉన్న పార్టీలు ఈసారి క్షేత్రస్థాయిలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాయి. రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పలు సంస్కరణలు ప్రకటించింది. ఈ సంస్కరణలు 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి వస్తాయి. మే 11న జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి మే 12 నుంచి జూనియర్ కళాశాలలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయని ఇంటర్ బోర్డు నిన్న ఒక ప్రకటనలో తెలిపింది. కీలక సంస్కరణలో భాగంగా సైన్స్ సబ్జెక్టుల ప్రాక్టికల్ పరీక్షలను మొదట 2వ సంవత్సరాల్లో చేరే 15 మార్కులకు పునర్వ్యవస్థీకరించారు. అయితే థియరీ పరీక్షలు 60 మార్కులతో యథావిధిగా కొనసాగుతాయి. గణితంలో ప్రతి సంవత్సరం 15 మార్కులకు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంతర్గత మూల్యాంకనాలను ప్రవేశపెట్టి థియరీ మార్కులను 60కి తగ్గించారు. ఇక కామర్స్, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి హ్యుమానిటీస్ సబ్జెక్టులకు 20 మార్కుల యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ అంతర్గత మూల్యాంకనాన్ని ప్రవేశపెట్టగా ఇప్పుడు థియరీ పరీక్షలు 80 మార్కులకు నిర్వహిస్తారు.
లాంగ్వేజెస్లో కూడా ఇదే నమూనాను అనుసరిస్తారు. ఇందులో అంతర్గత మూల్యాంకనాలకు 20 మార్కులు ఉంటాయి. పార్ట్ 3 తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ కింద ఆధునిక భాషల్లో ఇప్పుడు 20 మార్కుల అంతర్గత మూల్యాంకనం ఉంటుంది. అయితే థియరీ పరీక్షలు 80 మార్కులకు ఉంటాయి. ఏబిఎల్ నమూనాను అనుసరించి కొత్తగా అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్ గ్రూపును ప్రవేశపెట్టారు. అంతేకాదు ఎంఈఎస్సీ మ్యాథమెటిక్స్కి ఇప్పుడు ప్రత్యేక ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో 20 మార్కుల అంతర్గత మూల్యాంకనంతో పాటు థియరీ పరీక్షలకు 80 మార్కులకు ఉంటాయి. పరీక్షా సంస్కరణతో పాటు బోర్డు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలను సవరించింది. ఈ కొత్త పాఠ్యపుస్తకాలలో అభ్యాసాన్ని మెరుగుపరచడానికి రేఖాచిత్రాలు, నాలెడ్జ్ బాక్సులు, క్యూఆర్ కోడ్లను చేర్చారు. సవరించిన పాఠ్యపుస్తకాల పంపిణీ జూన్ 1 లోపు పూర్తవుతుంది. తద్వారా విద్యార్థులకు సకాలంలో పుస్తకాలు లభ్యమవుతాయి. కాగా ఈ సంస్కరణలు విద్యార్థుల భాగస్వామ్యం, ఆచరణాత్మక అభ్యాసం, సంపూర్ణ విద్యను మెరుగుపరచడానికి రూపొందించామని తెలంగాణ ఇంటర్ బోర్డు తెలిపింది. అంతర్గత మూల్యాంకనాలు, కార్యాచరణ ఆధారిత అభ్యాసాన్ని ప్రవేశపెట్టడం ద్వారా బట్టి పట్టే పద్ధతిని తగ్గించి విశ్లేషణాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించాలని ఇంటర్ బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యార్థుల సంక్షేమం, విద్యా నైపుణ్యం పట్ల బోర్డు నిబద్ధతను పునరుద్ఘాటించారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.